ఉపవాసం చాలామంది ఉపవాసం ఉండి దేవుణ్ణి పూజించాలా లేకపోతే ఎలా చేయాలో తెలియక చాలామంది కొంచెం నిష్ఠతో ఉండాలా వద్దా అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది ఉపవాసాలు ఎక్కువగా ఉండి కూడా నీరసంగా ఉండి ఆ రోజు ఉపవాసం ఉన్నటువంటి నీరసం అంతా కూడా మర్నాడు కూడా వాళ్ళు ఎఫెక్ట్ పడుతూ ఉంటారు. అది కూడా ఉంది. భగవంతుడు పూజ చేయాలి అంటే మనం ఉపవాసం ఉండాలి అని చెప్పి ఎందుకు చెప్పారంటే మనం శరీరం ఎప్పుడూ కూడా పంచభూతాలు ఆవహించి ఉంటుంది. మరి మన శరీరం అలసట ఎప్పుడు వస్తుంది అంటే బాగా పరిగెడితేనో లేకపోతే ఏదైనా పని చేస్తేనో లేకపోతే ఎక్కడైనా తిరిగి వస్తేనో అలసట చెందుతాం. అలసట చెందిన తర్వాత గబగబా ఏదైనా తింటాం. తిన్న తర్వాత మనకి ఏమవుతుంది, ప్రశాంతంగా కాసేపు కూర్చుంటాం లేకపోతే పడుకుంటాం. అయితే భగవంతుడు పూజ చేయడం అంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే కష్టమైన పని పూజ చేయడమే. చాలామందికి 100 మందిలోనూ కూడా 99 మందికి భక్తి ఉంది, భక్తి లేకపోలేదు. ఈ రోజున ప్రపంచం ఎలా ఉంటుందంటే కారణం భక్తి ఉండబట్టే. మంచితనం ఉంది, భక్తి ఉంది, తర్వాత నమ్మకం ఉంది, అన్నీ ఉంటాయి. ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు నమ్మకం లేని వాళ్ళు, కానీ వాళ్ళు మనం లెక్కల్లోకి తీసుకోక్కర్లే. ఎందుకంటే నమ్మకం లేని వాళ్ళు ఎప్పుడూ నమ్మకం లేనట్టే ఉంటారు, ఎందులోనూ ఏ విషయంలో నమ్మరు, వాళ్ళని కూడా ఎవరు నమ్మరు. అది బెస్ట్ పాయింట్ నేను చెప్పేది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు నేనేం నమ్మట్లేదు అనుకుంటూ, కానీ వాళ్ళని ఎవరు నమ్మట్లేదు. అది అంచేత ఉపవాసం చేస్తే కనుక పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఏదైనా ఒక కార్యక్రమం అంటే ఒక పూజా కార్యక్రమం చేస్తే మన మనస్సు శరీరం మీద అంటే తినేసిన తర్వాత శరీరం అలసట కోరుకుంటూ ఉంటుంది. నిద్రపోవాలి, కూర్చోవాలి, సుఖపడాలి ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మనం మనసులో భగవంతుని నిర్మించుకుని అలా పీఠం వేసుకుని కూర్చోబెట్టుకుని ఈరోజు నేను స్వామివారి పూజ చేస్తాను కాబట్టి మనం తినేసి పూజ చేయడం కంటే తినకుండా చేస్తే ఆయనకి మనం అతిథి రూపంలో చూస్తున్నాం కాబట్టి అతిథికి భోజనం పెట్టిన తర్వాత నేను భోజనం చేస్తాను అని అనుకోవడమే ఉపవాసం. అతిథికి భోజనం పెట్టిన తర్వాత నేను భోజనం చేస్తాను, అది మర్యాద, గౌరవము, భక్తిపూర్వకముగా ఉంటుందని చెప్పి అలా అనుకుంటేనే మనం ఉపవాసం చేసినట్లు లెక్క. ఇంకా సాయంత్రం రాత్రి దాకా ఉపవాసం ఉండి ఆరోగ్యం సహకరించకపోతే అది పూజకి పనికిరాదు. అందుగురించి మంచినీళ్ళు తాగొచ్చు, పాలు తాగొచ్చు, ఏదైనా చిన్నగా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు. ఇలా చేసుకుంటూ ఉంటే శరీరం అలసిపోకుండా ఉంటుంది. ఘన పదార్థం అంటే గట్టిగా ఉండే పదార్థం తినేస్తూ కూర్చుంటే మనం పూజలోకి అలసట వస్తుంది కాబట్టి భక్తి ఉండదన్నమాట. మనం ఏ కాన్సెప్ట్ గురించి మనం పూజ చేస్తున్నామో అది తగ్గిపోతుందన్నమాట. అది తగ్గిపోవడం వల్ల మనం తినేసింది అక్కడ పనికొస్తుంది కూడా తగ్గిపోతుంది. ఉపవాసము అంటే అర్థం ఏంటంటే మనస్సులో స్వామివారు నిర్మించుకుని తండ్రి నేను నిన్ను నా మనసులో పీఠం వేసుకుని కూర్చోబెట్టుకున్న తర్వాత అన్ని సపర్యలు చేసిన తర్వాత నేను నీకు భోజనం పెడతాను అని చెప్పడమే ఉపవాస దీక్షతో కూడినటువంటి సారాంశం. అదే ఉపవాసం చెయ్యకుండా పూజ చెయ్యొద్దు అని ఎక్కడ చెప్పలేదు. మనం ఎప్పుడు పూజ చేయాలన్నా సరే మధ్యాహ్నం 1 గంటకో 2 3 చేయం కదా, ఉదయం పూటే మనం చేస్తాం. ఎందుకు, మన నెక్స్ట్ స్టెప్లో మనం తినడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఉదయం 9 గంటల లోపు అయితే ఏ పూజైనా చేసుకోవచ్చు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో చేసే పూజ ఉంటుంది కదా 6 నెలలకోను, అది 12 గంటలలోపు మనం చేయొచ్చు. ఎందుకంటే 12 గంటల దాకా తినకుండా ఉండొచ్చు కూడా, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంచేత ఉపవాసం చెయ్యాలా పూజ అని అడగడం కూడా ఒక రకంగా చెప్పాల్సి వస్తే అది క్వశ్చన్ కూడా కాదు, అది ప్రశ్న కూడా కాదు. అది చెయ్యాలా అని అనుకుంటే స్కూల్కి పిల్లల్ని పంపించేటప్పుడు చక్కగా డ్రెస్ వేసి స్నానం చేయించి బొట్టు పెట్టి చక్కగా డ్రెస్ వేసి పంపించాలా అని అంటే, డ్యూటీకి వెళ్ళేటప్పుడు చక్కగా స్నానం చేసి టక్ చేసుకుని మంచి తల దూకుని బాగా స్టిప్గా తయారయ్యి నువ్వు ఫైల్ చేతితో పట్టుకుని పెన్ను జేబులో పెట్టుకుని వాచ్ పెట్టుకుని వెళ్ళాలా అంటే అలా అక్కర్లేదండి. నువ్వు నిద్రపోయి లేచి వచ్చి మంచం వేయించి వచ్చి డ్యూటీ చేయని చెప్తాడా? దేనికైనా ఒక థియరీ ఉంటుందన్నమాట, ఒక చిన్న స్టోరీ ఉంటుంది. అది రాసుకున్న తర్వాతే అప్పుడు మన రంగంలోకి అది పెట్టాలి.
ప్రతి విషయానికి కూడా ఇలా చెయ్యాలా అంటే 1,00,00,000 ప్రశ్నలకు సమాధానాలు చెప్పచ్చు మనం. ఇలా చెయ్యాలా అంటే అలాగే చెయ్యాలి, దీంట్లో మార్పులు ఏం లేవు, చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి అంతే. మరి ఇంట్లో బెడ్రూమ్లో ఎందుకు మనం పడుకోవాలి అంటే దాని సమాధానం ఏముంటుంది? హాల్లోనే మంచాలు మన సోఫాలు వేసుకోవాలంటే ఎలా? బెడ్రూమ్లో సోఫాలు వేసుకుని హాల్లో మంచం వేసి పడుకోవచ్చు కదా. ఇలా ఆశ్చర్యచకితమైనటువంటి ప్రశ్నలు, సరదాగా ఉండే ప్రశ్నలు అన్నీ వస్తాయి ఇందులో. కాబట్టి ఉపవాసము కాసేపు ఉండి భగవంతుని మనసులో పెట్టుకుని పూజ చేస్తే మన మనస్సు పాజిటివ్గా తయారయ్యి ఆ భక్తిపూర్వకంగా ఉంటుంది కాబట్టి తృప్తిగా ఉంటాం. కాబట్టి ఉపవాసం కొంచెం కాసేపు చేసిన తర్వాత అతిథి రూపంలో స్వామివారిని పూజించి భోజనం పెట్టాలి. ఇది ఖచ్చితంగా చేయాల్సిన పనే. కాబట్టి అలాగే చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే అడగండి.